దేవుని దగ్గర 3 గ్రంథాలు ఉన్నాయి. జీవ గ్రంథము, జ్ఞాపకార్థ గ్రంథము, మూడవది గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథం. జీవగ్రంథమేమో తండ్రికి సంబంధించింది, జ్ఞాపకార్థ గ్రంథమేమో పరిశుద్ధాత్మకు సంబంధించింది, గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమేమో యేసుక్రీస్తు ప్రభు వారికి సంబంధించింది. ఈ 3 గ్రంథాలలో ఈ ముగ్గురు నీ 3 స్థితులను బట్టి నీ క్రియలన్నీ అందులో రాసుకుంటారు. నువ్వు పరీక్షకి వెళ్ళావు, నీకు 6 సబ్జెక్టులు ఉన్నాయి. 5 సబ్జెక్టుల్లో 100కి 90 మార్కులు వచ్చినాయి. 6వ సబ్జెక్టులో 100కి 30 మార్కులు వచ్చినాయి. ఏమవుతావు నువ్వు? ఇదిట్లో నీకు బాగా మార్కులు వచ్చాయిగా, పాస్ సర్టిఫికేట్ ఇవ్వచ్చుగా, జరుగుద్దా? ఏమంటే 5టిలో నీకు 100కి 100 మార్కులు వచ్చినా ఒక్క దానిలో నీకు మార్కులు పాస్ మార్క్ రాకపోయినా కూడా నువ్వు ఫెయిల్ లిస్టులోనే ఉంటావు, పాస్ లిస్టులో ఉండవు. ఇక్కడ దేవుని యొక్క 3 గ్రంథములకు సంబంధించినటువంటి ఆ 3 గ్రంథాలలో నీ ప్రవర్తన సరిగా ఉండి తీరాల్సిందే. నేను శరీర క్రియలు బాగా చేస్తున్నానండి, నేను సంఘంలో ప్రతిరోజు కనపడుతున్నాను కాబట్టి నాకు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో 100కి 90 మార్కులు. క్రియలు బాగున్నాయి శరీరాన్ని బట్టి, కానీ నిర్ణయాలు ఎలా ఉన్నాయి? నిర్ణయాలేమో నీ ప్రాణానికి సంబంధించినవి, క్రియలేమో నీ శరీరానికి సంబంధించినవి. నువ్వు తీసుకునేటువంటి నీ యొక్క తలంపులు, ఆలోచనలేమో నీ యొక్క ఆత్మకు సంబంధించినవి. ఆత్మకు సంబంధించినటువంటి నీ మనస్సుకు సంబంధించినటువంటి తలంపులు ఎలా ఉన్నాయి, నీవు తీసుకునేటువంటి నిర్ణయాలు ఎలా ఉన్నాయి, నీవు చేస్తున్నటువంటి నీ శరీర క్రియలు ఎలా ఉన్నాయి, వీటన్నిటిని బట్టి దేవుని వాక్యము నిన్ను పరిశీలించిన తరువాతే నీకు ఎటువంటి సింహాసనం ఇవ్వాలో, ఎటువంటి కిరీటం ఇవ్వాలో నిర్ణయం చేస్తాయి. మరి నువ్వేం చేస్తున్నావు? అసలు 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి, 3 గ్రంథాలు ఉన్నాయి. ఈ 3 గ్రంథాలలో నా పేరు ఉంటుందో లేదో అనేటువంటి ఆలోచన మనకు లేకపోతే మనము 3 గ్రంథాలలో కూడా మనం తప్పిపోతాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం. గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు ఏంటవి? ఏమి విప్పబడ్డాయి? గ్రంథమా గ్రంథములా? గ్రంథము. అప్పుడు గ్రంథములు విప్పబడెను. అంటే ఒక గ్రంథం అయితే ఏం చెప్పేవాళ్ళు? గ్రంథం విప్పబడింది. ఇప్పుడు గ్రంథములు విప్పబడిను అని చెప్తున్నాడు. అంటే ఏంటి అక్కడ? ఖచ్చితంగా 1 కంటే ఎక్కువ పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలలో ఏవి రాయబడుతున్నాయి అనేటువంటిది మనం గమనించాలి. చూడండి ఏమంటున్నాడు? అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి ఏంటంట? ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చప్పున మృతులు తీర్పు పొందుదురు. హల్లెలూయా. ఇప్పుడు నీ క్రియలు ఎక్కడ వ్రాయబడుతున్నాయి? వారు క్రియల చప్పున అని వ్రాయబడింది కదా. అంటే నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ నిర్ణయాలు, వీటన్నిటి చప్పున దేవుడు నీకు ఖచ్చితమైనటువంటి తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. ఇక్కడ వాక్యం ఏమని మాట్లాడుతుందంటే తమ క్రియలను బట్టి